ఐపీఎల్ 2026లో భాగంగా గువహతిలోని బర్సపారా స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మూడవ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు ఒక అద్భుతమైన ఊచకోతను పరిచయం చేసింది. ఈ మ్యాచ్లో రాజస్థాన్ జట్టు ఆల్రౌండ్ షోతో అదరగొట్టి కళ్లు చెదిరే ప్రదర్శనతో చెన్నై జట్టుకు అక్షరాల మైండ్ బ్లాక్ చేసి 8 వికెట్స్తో సూపర్ విక్టరీని అందుకుంది. ఏ దశలోనూ చెన్నై కనీస పోటీ కూడా ఇవ్వలేక ఘోరంగా విఫలమైంది. బహుశా సాక్షాత్తు మహేంద్ర సింగ్ ధోనీ క్రీజులో ఉన్నా కూడా ఈ మ్యాచ్లో చెన్నైని గెలిపించడం అసాధ్యం అనిపించేలా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా రాజస్థాన్ బౌలింగ్ విభాగం అద్భుతంగా ఖచ్చితత్వంతో చెలరేగిపోయి చెన్నై బ్యాటర్లకు 3 చెరువుల నీళ్లు తాగించింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. దీనికి తోడు చెన్నై బ్యాటర్ల అత్యుత్సాహం కూడా వారి కొంప ముంచింది. క్రీజులో కాసేపు నిలబడి పిచ్చును అర్థం చేసుకుని నిలకడగా పరుగులు సాధిద్దామనే ఆలోచన ఏ ఒక్కరిలోనూ కనిపించలేదు. వచ్చిన వాళ్ళు వచ్చినట్లు ఏదో ఘనకార్యం చేద్దామన్న ఆతృత తప్ప బాధ్యత తీసుకోలేదు. ఆ అనవసరపు దూకుడే చెన్నై జట్టును నిలువునా తీసుకెళ్లి బంగాళాఖాతంలో ముంచేసింది. రాజస్థాన్ జట్టు 47 బంతులు మిగిలి ఉండగానే సీఎస్కేపై విజయం సాధించింది. ఇది ఆ జట్టు చరిత్రలోనే అతిపెద్ద విజయం కావడం గమనార్హం. ఈ మ్యాచ్లో అభిమానులను విశేషంగా ఆకర్షించిన మరో ఆసక్తికరమైన అంశం ట్రేడింగ్ కథ. ఈ సీజన్ కోసం సంజు శాంసన్ రాజస్థాన్ నుంచి చెన్నైకి ట్రేడ్ అవ్వగా, రవీంద్ర జడేజా చెన్నై నుంచి రాజస్థాన్కు వెళ్లాడు. అయితే విధి ఆడిన నాటకంలో పాత జట్టుపై సత్తా చాటాలనుకున్న సంజు శాంసన్ దారుణంగా ఫట్ అవ్వగా, జడేజా మాత్రం డబుల్ స్ట్రోక్ ఇచ్చి సూపర్ హిట్ అయ్యాడు. ఒకే ఓవర్లో 2 కీలక వికెట్లు తీసి సీఎస్కే నడ్డి విరిచిన జడేజా తన పాత జట్టు వికెట్లు పడుతున్నప్పుడు తనదైన శైలిలో చేసిన హావభావాలు, యాక్షన్స్ అభిమానులను ఉర్రూతలూగించాయి. కీలక సమయంలో జడేజా బంతికి మాయ చేయగా, చేజింగ్లో కుర్ర కెరటం వైభవ్ సూర్యవంశీ సృష్టించిన విధ్వంసం ఈ మ్యాచ్కి హైలైట్గా నిలిచింది. రాజస్థాన్ బౌలర్ల దెబ్బకు విలవిల్లాడిన చెన్నై సూర్యవంశీ ఊచకోతతో పూర్తిగా చేతులెత్తేసింది. ఇక్కడ ఒక ఆసక్తికర అంశమేంటంటే, మొన్ననే 15వ బర్త్డే చేసుకున్న సూర్యవంశీ ఈ మ్యాచ్లో 15 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ఘోర పరాజయం తర్వాత చెన్నై జట్టు బ్యాటింగ్ ఆర్డర్లో ఒక కీలకమైన మార్పు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనిపిస్తోంది. రాబోయే మ్యాచ్ల్లో ఓపెనర్లుగా సంజు శాంసన్, ఆయుష్ మాత్రేలను పంపిస్తే జట్టుకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఎందుకంటే ఆయుష్ మాత్రేకు ఓపెనర్గా బరిలోకి దిగి భారీ షాట్లు ఆడే సత్తా ఉంది. ఇక కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ను 1 డౌన్ బ్యాటర్గా పంపిస్తే అతను ఇన్నింగ్స్ను చక్కగా స్టెబిలైజ్ చేయగలడు. ఈ వ్యూహంతో ముందుకు వెళితే చెన్నై తిరిగి విజయాల బాట పట్టే అవకాశం ఉంటుంది. ఇక ఇప్పుడు ఈ మ్యాచ్ ఎలా సాగిందో ఒకసారి చూద్దాం. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ చూస్తుంటే వారు క్రికెట్ ఆడుతున్నారా, లేక ఎవరు ముందు డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్లి రెస్ట్ తీసుకుంటారో అని మ్యూజికల్ చైర్స్ ఆడుతున్నారా అనే అనుమానం రాకమానదు. టాస్ గెలిచి రాజస్థాన్ కెప్టెన్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంటే, మేం కూడా ఎక్కువసేపు బ్యాటింగ్ చేయదలుచుకోలేదు అన్నట్లుగా చెన్నై బ్యాటర్లు పెవిలియన్ బాట పెట్టారు. పసుపు జెర్సీలో పరుగుల వరద పారుతుంది అనుకున్న అభిమానులకు వికెట్ల పతనం మాత్రమే మిగిలింది. పవర్ ప్లేలోనే పవర్ అంతా కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డం చెన్నై బ్యాటింగ్లోని డొల్లతనాన్ని బయటపెట్టింది. ముఖ్యంగా సీఎస్కే బ్యాటర్ల అనుభవలేమీ కొట్టొచ్చినట్లు కనపడింది. మొదట ఓపెనర్స్గా వచ్చిన సంజు శాంసన్, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ క్రీజులో పాతుకుపోతారని ఆశిస్తే, వారు మాత్రం క్రీజును కనీసం టచ్ చేసి వెళ్లిపోవడానికి వచ్చిన అతిథుల్లా ప్రవర్తించారు. కేవలం 7 బంతుల్లో 6 పరుగులు చేసిన సంజు శాంసన్ నాన్రే బర్గర్ వేసిన అద్భుతమైన బంతికి కళ్లు తేలేశాడు. ఈ షాక్ నుండి తేరుకోకముందే మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 6 పరుగులు మాత్రమే చేసి జోఫ్రా ఆర్చర్ వేసిన ఎక్స్ప్రెస్ బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక 1 డౌన్లో వచ్చిన ఆయుష్ మాత్రే బర్గర్ వేసిన బౌన్సర్కు భయపడి గ్లోవ్స్తో టచ్ చేసి ఒక్క పరుగు కూడా చేయకుండా గోల్డెన్ డగ్గా వెనుదిరిగాడు. అంపైర్ తొలుత నాట్అవుట్ అన్న ధ్రువ్ జురెల్ డీఆర్ఎస్ రివ్యూ తీసుకుని మరీ అల్ట్రా ఎడ్జ్లో స్పష్టంగా అవుట్ అని నిరూపించి అతని సాగనంపాడు. ఆ తర్వాత వచ్చిన మాథ్యూ షాట్ 2 పరుగులకే సందీప్ శర్మ బౌలింగ్లో యశస్వి జైస్వాల్కు క్యాచ్ ఇచ్చి నా వంతు కూడా అయిపోయిందని వెళ్లిపోయాడు. దీంతో పవర్ ప్లే ముగిసే సమయానికి చెన్నై స్కోరు 41 పరుగులు, 4 వికెట్లు. పవర్ ప్లే మొత్తం రాజస్థాన్ బౌలర్ల హవానే సాగింది. ఇలాంటి పరిస్థితుల్లో క్రీజులోకొచ్చిన సర్ఫరాజ్ ఖాన్ 2 ఫోర్లు 1 సిక్స్ బాది దూకుడుగా ఆడి కాస్త ఊరటనిచ్చినా అది 3 నాళ్ల ముచ్చటే అయింది. 8వ ఓవర్లో బంతిని అందుకున్న రవీంద్ర జడేజా 17 పరుగులు సర్ఫరాజ్ ఖాన్ను అవుట్ చేసి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు. అదే ఓవర్లో శివన్ దుబే క్రీజులోకొచ్చి 6 పరుగులు చేసి అదే ఓవర్ చివరి బంతికి ఎగిరిపోయాడు. ఇక్కడ గమనించాల్సిన ఆసక్తికరమైన విషయం ఏంటంటే, టీ20లలో రవీంద్ర జడేజా బౌలింగ్లో దూబే రికార్డు అత్యంత దారుణంగా ఉంది. జడేజా బౌలింగ్లో దూబే ఆడిన 3 ఇన్నింగ్స్లో కేవలం 13 బంతులు ఎదుర్కొని 18 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో 2 సార్లు అవుట్ అయ్యాడు. ఇలా వరుసగా వికెట్లు పడ్డంతో చెన్నై జట్టు 57 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి నేలమట్టమైంది.
ఇక చెన్నై యాజమాన్యం ఏకంగా 14 కోట్లు పోసి కొనుగోలు చేసిన కార్తిక్ శర్మ 18 పరుగులు మాత్రమే చేసి అరంగేట్ర బౌలర్ బ్రిజేష్ శర్మ బౌలింగ్లో అవుట్ అయ్యి భారీ అంచనాలను అందుకోలేకపోయాడు. ఐపీఎల్లో బ్రిజేష్ శర్మకు ఇదే తొలి వికెట్ కావడం విశేషం. ఆ తర్వాత వచ్చిన నూర్ అహ్మద్ కేవలం 1 పరుగు మాత్రమే చేసి పెవిలియన్ బాట పెట్టాడు. దీంతో 82 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి కనీసం సెంచరీ మార్కునైనా సీఎస్కే దాటుతుందా లేదా అన్న అనుమానం కలిగింది. ఇలా టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ అంతా ఆయా రామ్, గయా రామ్లా వచ్చిపోతుంటే జెమీ ఓవర్టన్ మాత్రం విక్రమార్కుడిలా ఒంటరి పోరాటం చేశాడు. వికెట్లు పడుతున్నా బాధ్యతాయుతంగా ఆడుతూ స్కోరు బోర్డును నెమ్మదిగా కదిలించి చెన్నై పరుగును కాపాడి కనీసం 100 పరుగుల మార్కును దాటించాడు. ఓవర్టన్ 43 పరుగులు చేసి చివరి ఓవర్ వరకు క్రీజులో నిలిచి చివర్లో రనౌట్ అయ్యి చివరి వికెట్గా వెనుదిరిగాడు. దీంతో చెన్నై ఇన్నింగ్స్ 19.4 ఓవర్లలో 127 పరుగుల వద్ద ముగిసింది. రాజస్థాన్ బౌలర్లలో మాండ్రే బర్గర్, జోఫ్రా ఆర్చర్, రవీంద్ర జడేజా అత్యద్భుతంగా బౌలింగ్ చేసి చెరో 2 వికెట్లు తీసి చెన్నై వెన్ను విరగ్గొట్టగా బ్రిజేష్ శర్మ, బిష్నోయ్, సందీప్ శర్మ తలో వికెట్ పడగొట్టారు. చెన్నై సూపర్ కింగ్స్ నిర్దేశించిన 128 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు ఉఫ్ఫని ఊదిపారేశారు. టీ20 క్రికెట్లో ఇలాంటి టార్గెట్ను ఛేదించడానికి కనీసం 15 ఓవర్లు కూడా అవసరం లేదని రాజస్థాన్ ఓపెనర్లు డిసైడ్ అయ్యి గ్రౌండ్లోకి అడుగుపెట్టారు. చెన్నై బౌలర్లు ఏదో అద్భుతం చేసి మ్యాచ్ను కాపాడుకుంటారని ఆశించిన పసుపు ఆర్మీకి రాజస్థాన్ ఓపెనర్ల విధ్వంసం చుక్కలు చూపించింది. ముఖ్యంగా పిచ్ మీదకు బ్యాట్ పట్టుకుని రాలేదు, ఏకంగా ఊచకోత కోయడానికి కత్తి పట్టుకుని వచ్చాడా అన్నట్లుగా రాజస్థాన్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. క్రీజులో అడుగుపెట్టిన మొదటి బంతు నుండే సూర్యవంశీకి ఏదో అర్జెంటు పని ఉండి ఇంటికి త్వరగా వెళ్లిపోవాలన్నట్లుగా 300కు పైగా స్ట్రైక్ రేట్తో చెలరేగాడు. బంతి ఎటువేసిన గాల్లోనే ప్రయాణించి స్టాండ్స్లో పడ్డంతో చెన్నై ఫీల్డర్లు ప్రేక్షకులుగా మారిపోయారు. కేవలం 15 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసి ఈ సీజన్లో మిగతా జట్లకు భారీ వార్నింగ్ బెల్ పంపించాడు. ఈ ఇన్నింగ్స్తో వైభవ్ సూర్యవంశీ పలు రికార్డులను బద్దలుగొట్టాడు. రాజస్థాన్ రాయల్స్ చరిత్రలో ఇది అత్యంత వేగవంతమైన రెండో హాఫ్ సెంచరీ. మొదటి స్థానంలో యశస్వి జైస్వాల్ 2023లో కోల్కతాపై కేవలం 13 బంతుల్లోనే ఈ ఫీట్ సాధించిన రికార్డు భద్రంగా ఉంది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ పై కూడా ఇది అత్యంత వేగవంతమైన రెండో అర్ధశతకమే కావడం విశేషం. ఐపీఎల్ చరిత్రలో ఓపెనర్గా కనీసం 50 పరుగులు చేసి అత్యధిక స్ట్రైక్ రేట్ నమోదు చేసిన హేమీల జాబితాలో కూడా సూర్యవంశీ చేరిపోయాడు. ఇన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకున్న సూర్యవంశీ దెబ్బకు పవర్ ప్లే ముగిసే సమయానికే రాజస్థాన్ వికెట్ నష్టపోకుండా 74 పరుగులు చేసి గెలుపును లాంఛనంగా మార్చేసింది. పవర్ ప్లే ముగిసిన వెంటనే అన్షుల్ కంబోజ్ బౌలింగ్లో సూర్యవంశీ అవుట్ అయినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఒకవైపు సూర్యవంశీ వీరవిహారం చేస్తుంటే మరో ఎండ్లో యశస్వి జైస్వాల్ వీఐపీ సీట్లో కూర్చుని సినిమా చూస్తున్నట్లుగా సుమారు 100 స్ట్రైక్ రేట్తో మెల్లగా ఆడుతూ యాంకర్ రోల్ పోషించాడు. సూర్యవంశీ అవుట్ అయ్యాడని చెన్నై బౌలర్లు ఊపిరి పీల్చుకునేలోపే క్రీజులోకొచ్చిన ధ్రువ్ జురేల్ తుఫాన్లా చెలరేగాడు. సూర్యవంశీ వదిలేసిన బాధ్యతను తాను తీసుకున్నట్లుగా 200కు పైగా స్ట్రైక్ రేట్తో బ్యాట్ జులిపించాడు. బౌండరీల వర్షం కురిపించి కేవలం 9 బంతుల్లోనే 18 పరుగులు చేసి బౌల్డ్ అయ్యాడు. ఇక చివర్లో యశస్వి జైస్వాల్ 38 పరుగులతో, రియాన్ పరాగ్ 14 పరుగులతో అజేయంగా నిలిచి ఎటువంటి తడబాటు లేకుండా కేవలం 12.1 ఓవర్లలోనే రాజస్థాన్ను విజయ తీరాలకు చేర్చారు. దాదాపు 8 ఓవర్లు మిగిలి ఉండగానే రాజస్థాన్ విజయం సాధించిందంటే చెన్నై జట్టు ఏ దశలోనూ కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయిందని స్పష్టమవుతోంది. ఇలా ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తొలి మ్యాచ్లోనే అద్భుతమైన విక్టరీతో బోణీ కొట్టి టోర్నీలో తాము ఎంత ప్రమాదకరమో నిరూపించుకుంది.